హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని ఈరోజు వచ్చేసరికి డిసెంబర్ 18, 2025. సో మనమైతే మన తోటకైతే రావడం జరిగింది. మనం మొత్తం 3 వెరైటీలు వేయడం జరిగింది. ఒకటి ఇది యాక్సిస్ వాళ్ళది శివ, ఒకటి ఫినిక్స్ వాళ్ళది ధృవ, ఒకటి దాంతోపాటు ధీరా 2727 అనేది జిందాల్ కంపెనీది 3 వెరైటీలు ఎంచుకోవడం జరిగింది. సో మనం 3 స్ప్రేలు చెప్పడం జరిగింది. నల్లి జాతులు అధికంగా ఉన్నప్పుడు ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి తడి పెట్టి మహర్షి, లేదంటే యావరేజ్గా తడిగా ఉన్న మహర్షి స్ప్రే చేయండి. తెల్లదోమ కంట్రోల్ అవుతుంది, ఎర్ర నల్లి, పసుపు కలర్ నల్లి. సో దాంతోపాటు అన్ని రకాల నల్లి జాతుల్ని చంపడం జరుగుతుంది. దాని తర్వాత పూతల్లో ఉన్న వాటి మీద దృష్టి పెడదామని చెప్పడం జరిగింది. మహర్షి కొడితే అన్ని నల్లి జాతులు కంట్రోల్ అయినాయి. సో మనకి దీని తర్వాత మహర్షి కొట్టిన తర్వాత మనకి 40-50% బ్లాక్ ట్రిప్స్ కూడా కంట్రోల్ అయ్యి ఆ చిగుళ్ళు కాలిపోయే వాటిని అన్నిటినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. దాని తర్వాత షిన్వా ఉమైట్ కొట్టడం జరిగింది. సో షిన్వా ఉమైట్ ఓకే క్వాలిటీగా నడిచినప్పటికీ కూడా సో బ్లాక్ ట్రిప్స్ ని అంత విపరీతంగా చంపడం అయితే గనక జరగలేదనేది నా అభిప్రాయం. దాని తర్వాత అధికంగా పెరిగిపోయిన బ్లాక్ ట్రిప్స్ కి గరుడా 360 ఫాస్మేట్ వేసిన తర్వాత మన తోటలో కంప్లీట్ గా క్లియర్ అవడం జరిగింది. సో మీరు బ్లాక్ ట్రిప్స్ కి కొట్టాలి అధికంగా ఉన్నాయంటే సాయంత్రం పూట కనుక ఈవినింగ్ టైంలో తడి పెట్టి తేమ మీద సాయంత్రం పూట పొద్దుగుకే టైంలో కొడితే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. దాంతో పాటు వచ్చేసరికి సైడ్ ను కూడా ఎకరానికి ఒక 100 చుట్టూ కూడా ఒక బ్లూ కలర్ అట్ల పెట్టుకున్నా కానీ మీకు బయట పొలాల్లో పక్కన పొలాల్లో వాళ్ళు సరిగా కొట్టకపోయినా కానీ సాయంత్రం 5 నుంచి మన పొలాల మీద పడతాయి. సో అవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన 3 స్ప్రేలకి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. తోట కూడా ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మహర్షి కొట్టండి, ఫస్ట్ చిగులు కాలిపోవడం మొత్తం కూడా అయిపోద్ది. దాని తర్వాత షిన్వా ఉమైట్, లేదంటే మరీ ఉధృతంగా ఉంది అంటే కనుక ఫస్ట్ గరుడా 360 ఫాస్ఫేట్. బ్లాక్ ట్రిప్స్ అధికంగా ఉంటే ముందు 20 మించి ఉన్నాయి, 10 మించి ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఫస్ట్ గరుడా 360 ఫాస్ఫేట్కి వెళ్ళండి. ఓకేనా? సో తోట కూడా ఒకసారి చూపిస్తాను. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ధృవ హైజీనిక్స్ వాళ్ళది ధృవ అనమాట ఇది. సో ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ 18, 2025. సో ఓవరాల్గా తోట గమనిస్తే ఈ రకంగా ఉంది. అటు చివరి వచ్చేసరికి ధీరా 2727. ఫస్ట్ మనం ధృవ చూద్దాం. సో కనుక గమనిస్తే కాయ సన్నం, బాగా సన్నం, బారు మన బ్లేజ్ టైప్లో బార్ అన్నమాట. సో చిక్కదనం కూడా ఎక్కువ అనమాట. సో దాంతోపాటు మనకి ఇప్పుడున్న పరిస్థితిలో నల్లి జాతుల్ని తగ్గించుకొని సో ఈ టైప్ క్వాలిటీగా ఈ టైప్గా ఉంటుంది. సో కాప్ సెట్టింగ్ ఇలా ఉంది అంటే మామూలు విషయం కాదు. సో ఈ సంవత్సరం 20 క్వింటాలు పండితే 30 క్వింటాలు అన్నట్టుంది అనమాట. సో అందుట్లో నల్లిని అసలు ఏ మొక్క కూడా తట్టుకోలేకపోతుంది. సో ఇంకా లావ్ వెరైటీలు అయితే మరీ దారుణం.